హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో ఈరోజు స్టాక్ మార్కెట్లో ర్యాలీ అనేది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కంటే ఎప్పటి నుంచో మన ఛానల్లో ఉండి అబ్జర్వ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, లేదా నిన్న టెలిగ్రామ్ చూసిన, నిన్నటి మన వీడియోస్ చూసిన వాళ్ళకేమీ ఇవాళ కొత్తగా షాకింగ్ థింగ్ అయితే ఏమీ కాదు. నార్మల్గా రీటైల్ పీపుల్ని సర్ప్రైజ్ చేసి ఉండొచ్చు, కానీ ఈ ర్యాలీని మనం ఎక్స్పెక్ట్ చేసాం. జోన్ కూడా క్లియర్ కట్గా డ్రా చేసాము. ఎగ్జాక్ట్గా మన లెవెల్ని టచ్ చేసి నిఫ్టీ అనేది ఎంతలా బౌన్స్ అయిందో మీరు చూశారు కదా. సరే, స్టాక్ మార్కెట్ బుల్కి అదానీ గ్రూప్ స్టాక్స్ పచ్చగడ్డి వేశాయా అని చెప్పచ్చు. ఎందుకంటే నిఫ్టీ ఎలా ర్యాలీ అయిందో మీరు చూస్తే కనుక యాజ్ ఇట్ ఈజ్గా మనం కంపేర్ చేయొచ్చు వాళ్ళ మూమెంట్ని అదానీ పోర్ట్స్తో. అదానీ పోర్టు ఎలా యాక్షన్ తీసుకుంటే ఇంట్రాడేలో అలాంటి సిమిలర్ యాక్షన్నే నిఫ్టీ చూపించిందనమాట. అంతలా సపోర్ట్ చేసింది నిఫ్టీకి అని చెప్పచ్చు, నిఫ్టీ మూవ్కి. అదానీ గ్రూప్ స్టాక్స్ వాటి యొక్క ర్యాలీ, వాటికి కారణాలు ఏంటో చూద్దాం. అలాగే ఎస్ బ్యాంక్ని అమ్మేస్తున్నారా, ఎస్ బ్యాంక్ని సిటీ గ్రూప్ వాళ్ళు కొనబోతున్నారా, ఆ న్యూస్ అప్డేట్ ఏంటి, ఇంతకీ ఈ న్యూస్ అప్డేట్ వల్ల స్టాక్లో ర్యాలీ అయింది, ఇప్పుడు ఏదైనా ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. ఐఆర్ఈడిఏ ఈ స్టాక్ యొక్క పరిస్థితి ఏంటి? మనకి రీసెంట్గా ఫాల్ డౌన్ అయింది, అంటే ఈ ఫాల్ డౌన్లో బాగా పార్టిసిపేట్ చేసింది. అంతకుముందు మంచి ర్యాలీస్ వచ్చినప్పుడు జాగ్రత్త అని కూడా మనం చెప్పాము. మరి ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీ ఉందా అనేది ఒకసారి చూద్దాం. అలాగే చోళమండలం ఫైనాన్స్ యొక్క మనకి దానికి సంబంధించిన టార్గెట్ అప్డేట్ని, బిజినెస్ అప్డేట్స్ని చూద్దాం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి మంచి ఆర్డర్ వచ్చింది, అదేంటో చూద్దాం. బంధన్ బ్యాంక్ మీద ఫైన్ పడిందనమాట, అదేంటో చూద్దాం. అలాగే గోద్రేజ్ కన్జ్యూమర్కి సంబంధించిన అప్డేటు, ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే నిన్న మన సెకండరీ ఛానల్లో ఈ ఫాల్ అనేది బేర్ ట్రాప్ అని చెప్పుకున్నాము. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో మనం లెవెల్స్ మార్క్ చేసుకున్నాము. అలాగే మీకు క్లియర్ కట్గా నిన్న మనం డిస్కషన్లో కూడా మనం చెప్పాము ఏమని అంటే, వీడియో డిస్కషన్స్లో కూడా మనం చెప్పుకున్నాము. మార్కెట్ క్లోజింగ్ ముందే మిమ్మల్ని వీడియో చేసి డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే, అది జాగ్రత్తగా వీడియో చూడండి. మన లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అవ్వబోతుంది. నార్మల్గా రీటైల్ పీపుల్ని ట్రాప్ చేసే ఫాల్ అది, ఆ ఫాల్లో మనం ట్రాప్ అవ్వద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము. లెవెల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాం కదా. కాబట్టి ఇట్లాంటి అప్డేట్స్ కావాలంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారా లేదా ఒకసారి చూడండి అని చెప్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, కాబట్టి దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న లైవ్ మార్కెట్ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు, మిమ్మల్ని అబ్జర్వ్ చేయమన్నాను ఏంటంటే 21,984, 21,984, అలాగే 21,860. చూడండి, ఇంత హైయర్ లెవెల్ నుంచి అంతలా రెడ్ వస్తున్నా కూడా నిన్న ఈ లెవెల్లో మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకున్నాము. ట్రేడ్ వ్యూ కూడా ఇచ్చాను, మీ అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే అంత పక్కాగా మనం చెప్పడానికి కారణం ఏంటి అని అంటే లాజికే. మరొకసారి చెప్తాను కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. చూడండి, ఒక డ్రాప్ ఉంది, దాని తర్వాత అన్ఫిల్డ్ క్యాండిల్ అంటాం దీన్ని. డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉంది కదా. ఆర్డర్ సరిగ్గా ఫిల్ అవ్వకపోతే ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఏంటంటే నెక్స్ట్ హ్యూజ్ గ్యాప్ అప్. హ్యూజ్ గ్యాప్ అప్ చూడండి, ఓపెన్ ఈక్వల్ టు దగ్గరగా లో, ఓపెన్ ఈక్వల్ టు లో అది. ఓపెన్ ఈక్వల్ టు లో పడి దగ్గరగా ఫుల్ క్యాండిల్ పడింది. దీన్ని మరబోజ్ అంటారా ఏమంటారా అనేది వదిలేసేయండి, సింపుల్ లాంగ్వేజ్లో ఫుల్ క్యాండిల్ పడింది. హ్యూజ్ గ్యాప్అప్తో ఫుల్ క్యాండిల్ పడింది, అది ఎప్పుడో జరిగిపోయింది. ఎందుకు ఫుల్ క్యాండిల్ పడింది అనే విషయం కూడా మీకు తెలుసు. జీడిపి న్యూస్ అప్డేట్తో మార్కెట్ ఓపెనింగే మనకి హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి, ఓపెన్ అయిన తర్వాత కూడా బయర్ డామినేట్ చేసి పైగా ర్యాలీ వెళ్ళిపోయింది. మరి ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్స్ ఎందుకు బాగుంది స్టాక్ మార్కెట్లో అంటే, బయర్ అవైలబిలిటీ ఉండి సెల్లర్ అవైలబిలిటీ లేకపోతే అలా ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి గ్యాప్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ఈ ఏరియాలో ఉంది, దాన్నే మార్క్ చేశాను కదా, అక్కడ నుంచి గ్యాప్ ఉంది. కాబట్టి ఏంటంటే
ఈ ఏరియా నుంచి ఏంటంటే ఇక్కడ దాకా మొత్తం కూడా బయర్ ఉన్నాడు, సెల్లర్ లేడు. సరే, మళ్ళీ దాని తర్వాత రివర్స్ మార్కెట్ రాలేదు. చాలా ట్రేడింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత నిన్న వచ్చిందనమాట లెవెల్కి. సో నిన్న సెల్ ఆఫ్ జరుపుకుంటా వచ్చింది, కానీ ఈ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయని మనకు తెలుసు, అర్థమవుతుంది కదా. అందుకని మనం ఏంటంటే డేర్గా అంటే ఏంటంటే ఎగ్జిక్యూట్ అనేది మనం చేయగలిగామన్నమాట. సో అయితే మన ఇమీడియట్ టార్గెట్ అయితే 22,332. ఎందుకనంటే ఈ జోన్ నుంచి బయర్ యాక్టివేట్ అయ్యాడు. మళ్ళీ ఏంటంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారంటే ఇక్కడ సెల్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి అని అడగద్దు. ఎందుకనంటే అట్లాంటి వాటి కోసం ఏంటంటే సపరేట్ వీడియోస్ అనేది చేద్దాం, ఏదైనా స్పెషల్గా లైవ్లో డిస్కస్ చేసుకోవటము, ట్రైనింగ్ ద్వారా చెప్పడమే తప్ప కొన్ని స్పెసిఫైడ్ టెక్నిక్స్ ఏంటంటే మనం టకటక ఏంటంటే ఎవ్రీడే వీడియోస్లో మనం చెప్పలేము. ఇది నార్మల్గా రీటైల్ పీపుల్ ఫాలో అయ్యే సపోర్ట్, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజెస్, ఫిబోనకీ రిట్రేస్మెంట్స్ అట్లాంటివి కాదు. ఇది మనం ట్రెడిషనల్ లాజిక్స్ అసలు ఫాలో అవ్వము కదా. అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్గా 22,332. సో ఈ జోన్లో కొంచెం అబ్జర్వ్ చేసుకొని 22,650ని టార్గెట్గా బేస్ చేసుకొని వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది చెప్తానన్నమాట. సో అది అయితే ఈరోజు ఇంట్రాడేలోనే 22,332 టచ్ అవ్వచ్చేమనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చెప్పాను, కానీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొద్దనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాను. ఎందుకంటే ఆ వ్యూ అనేది పొజిషనల్గా మనం నిన్న బై చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది తప్ప ఈరోజు ఇంట్రాడేలో ర్యాలీ అక్కడ దాకా రావచ్చు, లేక ఆగిపోవచ్చు, అంటే రేపు రావచ్చు, లేదా డే ఆఫ్టర్ టుమారో అంటే నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్లో ర్యాలీ అవ్వచ్చు. మనకి వాళ్ళ ఇంటెన్షన్ పైకి ఉందా లేదా అది ఇంపార్టెంట్. కాకపోతే ఒకసారి ఇంట్రాడేలోనే జరుగుతుంటే ఒకసారి చూడమనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాను, మీకు ఆ బయటలో క్లియర్గా చెప్పాను. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకొని బై చేయొద్దు అనేది కూడా చెప్పాను. బయటలో ఇనీషియల్ మూమెంట్స్లోనే ఆ లైన్ అనేది మీరు వినొచ్చు. అలా కాకుండా మీ వ్యక్తిగతంగా మీరు బై చేసుకొని భంగపడద్దు అనేది చెప్తానమాట. ఎందుకంటే ట్రేడ్ వ్యూ ఏదన్నా ఇస్తే నేనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీ స్టాప్ లాస్ అవి ఇస్తాను. లేదా రన్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కుదురుతుంది. అది వేరే, అలాంటివి కూడా చెప్తాను. కానీ ఈరోజు స్పెసిఫై చేశాను ఏమని అంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బై గురించి నేను మాట్లాడట్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇట్ మే టచ్, ఎందుకంటే అంత ఊపు కనిపించింది. అయితే ఏంటంటే ఇంతలా పెద్ద సెల్ క్యాండిల్ పడింది కదా, కొన్ని ఆర్డర్స్ పెండింగ్ ఉండొచ్చు హైయర్ లెవెల్లో. అందువల్ల ఏంటంటే అవి ఎగ్జిక్యూట్ చేసుకుంటా లోయర్ లెవెల్ నుంచి బై చేశారు. ఏదైనా కానీ రేపు లేదా కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో 22,332ని టచ్ చేసి ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ని అబ్జర్వ్ చేసుకొని 22,650 వైపు వెళ్తుందన్నాను, అంతేగాని 650 గ్యారంటీగా వెళ్తుంది. ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ అని నేను చెప్పలా. ఆ లైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఇంపార్టెంట్, దాన్ని బట్టి ట్రేడ్ చేస్తాం. మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఎక్కడైనా చేంజ్ అవుతుంటే అక్కడ మనం డైనమిక్గా మనం వ్యూ అనేది అప్పుడు చేంజ్ చేసుకుంటాం. కానీ అది ఎప్పుడు డైనమిక్గా రేపా లేదా 10 days తర్వాత 15 days తర్వాత ఎప్పుడు మార్కెట్లో డైనమిక్గా వ్యూ మార్చాల్సి వస్తుందని అంటే మార్కెట్ ఎప్పుడైతే డైనమిక్గా డైరెక్షన్ అనేది కిందకి వెళ్తుందని మనకు అనిపిస్తుందో ముందుగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అంతేగాని నేనేమి ఏంటంటే ఇక్కడ మనం లేట్గా చెప్పను. ఇప్పుడు నేను బయింగ్ గురించి నిన్న లోయర్ లెవెల్లోనే కనిపెట్టాం. అంతేగాని మనకి మళ్ళీ ఆల్ టైమ్ హైక్ వస్తే కానీ రిటైల్ పీపుల్ బయింగ్కి రారు. అట్లీస్ట్ ఏంటంటే రిటైల్ పీపుల్ బై చేయాలంటే 22,454 ఈ హై లైన్స్ దాటాలి, లేదా ఈ లైన్స్ని కనెక్ట్ చేసుకొని రెసిస్టెన్స్గా డ్రా చేసుకున్నా అట్లీస్ట్ ఏంటంటే 22,350 ఆ ఏరియా దాటకుండా ఏంటంటే రీటైల్ పీపుల్ బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరు. వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే బిగినింగ్ డేస్లో నేను కూడా అదే మిస్టేక్ చేశాను, అందుకే మీకు అస్తమానం అలా చెప్పేది. ఎందుకంటే ట్రై టు ఫాలో సమ్ కైండ్ ఆఫ్ లాజిక్. మనం ఏంటంటే ఏదో లాజిక్ ఉంటుంది అనుకుంటాం, కానీ స్టాక్ మార్కెట్కి లాజిక్ ఉండదు. ఒక డైరెక్షన్లో బై సెల్ చేస్తారు. చూడండి, రీట్రేస్మెంట్ తెప్పించారు, మరి ఇంతలా సెల్ ఆఫ్ చేసిన వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేయలేదంటే వాళ్ళు బై చేసే ఆరిజిన్కి వచ్చారు అంతే. కాబట్టి వాళ్ళు బై చేసే ఆరిజిన్ దగ్గర నుంచి బలంగా బై చేశారు, సెల్ చేసే ఆరిజిన్స్లో వాళ్ళు బలంగా సెల్ చేస్తున్నారు అంతే, అంతకంటే ఏం లేదు. అలాగే ఈ ఆరిజిన్లో స్లో డౌన్ అవుతుంది. నేనేం సెల్ చేయమంటలేదు, స్లో డౌన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే 22,332 దగ్గర అబ్జర్వ్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోతుంది కదా. అలాగే ఆల్ టైమ్ హై ఎంత ఉంది 22,526, అది దాటి క్లోజ్ అవ్వాలి, అది దాటి ఒక రోజు ఆగాలి, అది దాటిన తర్వాత ఒక 4 గంటలు ట్రేడ్ అవ్వాలి. ఈ కైండ్ ఆఫ్ లాజిక్స్ నేను ఇనీషియల్ డేస్లో ఫాలో అయ్యేవాడిని. కానీ ఏంటంటే మిమ్మల్ని పైకి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ లాజిక్స్ ఏంటంటే కొన్నివ్వు. ఎందుకంటే పైకి వెళ్ళి దాటి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అన్ని టీవీ ఛానల్స్లో చెప్పిన తర్వాత కొనాలి అనేది, అన్ని ఇండికేటర్లు చెప్పిన తర్వాత కొనాలి అనేది మనకి చెప్తుంటాయి, కాబట్టి లేట్ అయిపోతాం.
కింద పడుతున్నప్పుడు ఏమైనా ఎంటర్ అవుదామా అని అంటేనేమో కింద పడుతున్నప్పుడు సో ఆగాలి అన్నమాట. 22,000 కింద అంటే కింద క్లోజ్ అవ్వాలి. మరి నిన్న 22,000 కింద క్లోజ్ అయింది కదా, మరి వెళ్ళిందా కిందకి? వెళ్ళలేదు. సో కాబట్టి ఏంటంటే ఈ ఆరిజిన్స్ అనేవి ఇంపార్టెంట్. వీటికి సపరేట్ టెక్నిక్ అనేది ఉంది. కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు నేను మీకు క్లాసెస్ చెప్తూ ఉంటాను. 3 మంత్స్కో 2 మంత్స్కో బ్యాచ్ అప్పుడు అటెండ్ అవ్వమని చెప్పడం కోసం ఇక్కడ నేను ప్రమోట్ చేయట్లేదు. కంప్లీట్గా మీరు వినాలంటే మాత్రం ఆ 20 to 25 అవర్స్ మీరు ఫోకస్గా ప్రాక్టీస్ చేస్తా అటెండ్ అవ్వాల్సిందే. సో అదనమాట. కాబట్టి సరే, ఆ లాజిక్స్ తెలియకపోయినా మనం ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ యొక్క మూమెంట్ ఏంటి, కరెంట్ ఇంటెన్షన్ ఏంటి. సో ఈరోజు మీరు చూసే ఉంటారు కదా, కరెంట్ ఇంటెన్షన్ పైకే, సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి. కాబట్టి 22,332 దాకా మనకి డోకా ఉండకపోవచ్చు. సో ఉండదు. సో ఏదైనా తేడా ఉంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ర్యాలీకి ప్రధానమైన కారణం అదానీ గ్రూప్ స్టాక్స్, అదానీ పోర్ట్స్ హెవీ వెయిటెడ్ స్టాక్ కదా మనకి నిఫ్టీలో. అలాగే అదానీ ఈఎన్టీ కూడా 6% దాకా పెరిగింది. ఒకసారి అదానీ పోర్ట్స్ మీరు చార్ట్ని కనుక స్టడీ చూస్తే మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో, అదానీ పోర్ట్ ఎలా ర్యాలీ అయ్యిందో నిఫ్టీ కూడా ఇంచుమించుగా ర్యాలీ అయింది. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ వచ్చింది కదా 12:30, 1 ఆ టైంలో. సో ఆ కైండ్ ఆఫ్ మూవ్ వచ్చినప్పుడు కూడా దీంట్లో అంత యాక్టివిటీ లేదు. సో ఎందుకంటే బయింగ్ అంతలా వేగంగా వచ్చింది. కాబట్టి నిఫ్టీని బాగా సపోర్ట్ చేసిన దాంట్లో సో ఐసిఐసిఐ బ్యాంకు, అలాగే ప్రధానంగా అయితే కనుక అదానీ గ్రూప్ స్టాక్స్ అని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో 8% దాకా ర్యాలీ అయింది. ఎందుకని అంటే సో ఎస్ బ్యాంక్లో ఏంటంటే 51% స్టేక్ని సో వాళ్ళు అమ్మకానికి చూస్తున్నారనమాట. సో వాల్యుయేషన్ ఎంత అంటే $8 to $9 billion అమ్ముదామని చూస్తున్నారు 51% స్టేకు. ఓవరాల్గా కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత అంటే $7.2 billion ఉంది. కానీ 51% స్టేకే ఇంతకు అమ్మాలని చూస్తున్నారంటే గుడ్ విల్ అనమాట. సో అదనమాట. ఏదైనా కానీ సో ఎస్ బ్యాంక్కి అంత గుడ్ విల్ ఏం లేదు కదా. సో కానీ ఎస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తుంది ఏంటంటే సిటీ గ్రూప్ ఇండియా సో వీళ్ళని అప్రోచ్ అయ్యారనమాట. సో వీళ్ళు బై చేసే అవకాశం ఉంది. అలాగే చాలా బ్యాంక్స్ని అప్రోచ్ అవుతున్నారు. సో వెస్ట్ ఏషియాలో అలాగే యూరప్, జపాన్ వీటిల్లో సో బ్యాంక్స్ని వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉన్నారనమాట సో అమ్మటానికి. సో అట్లాగేంటంటే వీళ్ళు అమ్మాలి అని అంటే మళ్ళీ ఆర్బీఐ అప్రూవ్ కూడా ఉండాలి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగేంటంటే ఒకవేళ కనుక వీళ్ళ 51 స్టేక్ని ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని బయర్ దొరికి అమ్మేస్తే సో 2020లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎస్ బ్యాంక్ ఇష్యూ జరుగుతున్నప్పుడు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత అలాగే ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇట్లాంటి వాళ్ళ చేత ఏంటంటే కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో రాకేష్ జునోవాలా గారు కూడా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ లాక్లో ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం దొరుకుతుందన్నమాట ఇప్పుడు ఎవరైనా బయర్. అయితే ఏంటంటే అప్పుడు 3 years దాకా అమ్మకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇన్వైట్ చేశారనమాట. సో ఇప్పుడు ఎవరైనా బయర్ వస్తే ఏంటంటే వాళ్ళ రూమ్ ఉంది వెళ్ళిపోవడానికి. సో వాళ్ళు వెళ్తారా లేదా, అసలు ఈ ట్రాన్సాక్షన్ అంతా జరుగుతుందా అనేది స్పెక్యులేషన్. కానీ దాంతో ఏంటంటే సో ఎస్ బ్యాంక్ ఎవరో చేతుల్లోకి వెళ్ళిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో, మంచి వాటితోనే వెళ్ళిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ర్యాలీ అయ్యిందని చెప్పచ్చు. నేను కొనమని మాత్రం ఎస్ బ్యాంక్ని చెప్పను. చూడండి ఫ్రెండ్స్, జేబీ మోర్గాన్ వాళ్ళు సో గోద్రేజ్ కన్జ్యూమర్ గురించి ఓవర్ వెయిట్ ఇస్తా టార్గెట్ ప్రైస్గా 1300. ఓవర్ వెయిట్ అంటే ఏమిటంటే ఈ సెక్టార్లో ఈ కంపెనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లేదా నిఫ్టీతో కంపేర్ చేస్తే ఈ పర్టికులర్ స్టాక్ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో టార్గెట్ ప్రైస్గా 1300 అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం పాయింటర్స్ చెప్పారో చూడమని చెప్తానమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే జెఫ్రీస్ వాళ్ళు చోలా ఫైనాన్స్ 160, 170లో కోవిడ్ పాండమిక్ టైంలో కొన్నాం. సో ఇప్పుడు జెఫ్రీస్ వాళ్ళ టార్గెట్ ప్రైస్ ఏంటంటే సో 1400 to 1500 అని చెప్తున్నారనమాట. సో అది కూడా కట్ చేశారు, 1500 నుంచి 1400 కట్ చేశారనమాట. మెయింటైన్ బై అని చెప్తున్నారు. సో గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు, మార్జిన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ లెవరేజ్ గెయిన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో స్టేబుల్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్తున్నారు. సో అలాగేంటంటే సో వాల్యుయేషన్స్ అనేవి రీజనబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. చూడండి, కోవిడ్ అప్పుడు 160 ఎక్కడ, ఇది ఇప్పుడు ఎక్కడ. సో అందుకనే ఏదైనా స్టాక్ మార్కెట్లో భారీ ఫాల్స్ వస్తే భయపడద్దు, కొనుక్కోవడానికి ఆపర్చునిటీస్. మరి ఎప్పుడు వస్తాయి ఫాల్స్ అంటే చెప్పలేం కదా. సో అందుకని ఇప్పుడు కూడా మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ చెప్పే సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా 50 to 40% క్యాపిటల్ అన్నా మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎప్పుడు కూడా ఏంటంటే బఫర్ ఉంచుకోవాలి. మనం ఉంచుకుంటాం, అది అందుకనే కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తాం.
చూడండి స్టాక్ మార్కెట్లో 1-2 డేస్ ఇప్పుడు నిన్న పడిపోయింది కదా, నిన్న మొన్న. సో ఈ 2 డేస్ పడిపోగానే ఏంటంటే ఆదరాబాదరీగా ఏంటంటే బై చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తుంటాం. ఎందుకని అడుగుతూ ఉంటారంటే వాళ్ళ బాధ అంతా ఏంటంటే యావరేజింగ్. రెడ్లో చూడలేరనమాట. పోర్ట్ఫోలియో 2 రోజుల్లోకి రెడ్లోకి వెళ్తే చూడలేరు. అలా ఏంటంటే గ్రీన్లో కొనకుండా కూడా ఉండలేరు. అర్థమవుతుందా? సో చిక్కుకుపోతారనమాట. పంజరంలో చిలకలాగా ఏంటంటే కొట్టుకుంటూ ఉంటారు అంతే. సో రీజన్ ఏంటంటే రెడ్లో ఎగబడాలి, గ్రీన్లో కొనాలి. మరి నిన్న ఎగబడచ్చు కదా అని అంటే చూడండి, ఒక 2 డేస్ ఫాల్ డౌన్కి అక్కడేమో అంత వాల్యుయేషన్స్ అంత లక్రేటివ్గా ఏం కనిపించలా. కానీ వీళ్ళు యావరేజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఆవేశపడుతూ ఉంటారు. ఇంకొక 4 రోజులు పడింది అనుకోండి, మొత్తం అమ్ముకొని సర్దేసుకుంటారు. మనకు స్టాక్ మార్కెట్ వద్దని చెప్పి ఇంకో 4 రోజులు 5 రోజులు పడింది అనుకోండి, అప్పుడు రారు. ఒక వారం కనుక సో మనకి తుఫాను వచ్చినట్టు కొట్టింది అనుకోండి, ఒక 20%, 25% నిఫ్టీ ఇండెక్స్ పడిపోయింది అనుకోండి, అప్పుడు దొరుకుతాయి, చాలా దొరుకుతాయి. అప్పుడు ఉండరు. సో అప్పుడు పారిపోతారు. ఇంకా పడిపోద్ది అంటారు. నిఫ్టీ 12,000కి వెళ్ళిద్ది అంటున్నారు, 16 అంటున్నారు. సో ఇప్పుడు మీరు కొంటున్నారు ఏంది? సో ఇలా మనం చూడండి, మేము 2020 కోవిడ్ దగ్గర నుంచి మనం బై చేసుకుంటూ వచ్చాం కదా. సో నాకు తెలిసి ఇండియా మొత్తంలో కోవిడ్ టైంలో అంత అగ్రెసివ్గా బై చేసి పబ్లిక్గా వ్యూ ఇచ్చిన ఛానల్ మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఒక్కటే. ఇంకేదైనా ఉంటే చెప్పండి, చూద్దాం. సో కాబట్టి ఏంటంటే అలా మనం ఫాల్లో ఎవ్రీ ఫాల్లో కొన్నప్పుడల్లా పీపుల్ ఏంటంటే ఎందుకు మిస్లీడ్ చేస్తున్నావు, ఏడబడిపోద్ది అంటారు. అర్థమవుతుందా? ర్యాలీస్లోనేమో ఆగరు. కాబట్టి వారన్ బఫెట్ గారు ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరూ సెల్ ఆఫ్ చేస్తున్నప్పుడు మనం బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. అదే స్టాక్ మార్కెట్కి తంబు రూల్. మూకుమ్మడిగా కుప్పకూలిపోయిన స్టాక్స్ ఎప్పుడైనా సరే మూకుమ్మడిగా లెగుస్తాయి. అది రూల్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే టైం అనేది ఇట్ మే టేక్స్ డేస్, మంత్స్, సమ్ టైమ్స్ ఇయర్స్ ఆల్సో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి వెయిట్ ఫర్ ద కరెక్షన్ అని చెప్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కొంపలేం మునిగిపోవట్లేదు, అది జస్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ప్రాఫిట్ బుకింగ్ అని నిన్న చెప్పాను. సో ఇవాళ మీరు ఎక్కడైనా టీవీ ఛానల్లో చూడొచ్చు అనమాట. పెద్ద విషయం ఏం కాదు, ఎందుకంటే ర్యాలీ వచ్చింది కాబట్టి. కానీ నిన్న తమ్మునేలు అలా పెట్టాం కదా, ఏమని పెట్టాను, 2008 రిసెషన్ రిపీట్ అని. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీకు గుర్తుందా? అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ గురించి కూడా మాట్లాడాను, మీకు గుర్తుందా? ఏం కాదనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండెక్స్ గురించి మాట్లాడాను, ఏం కాలేదు కదా, అదే అనమాట కదా. చూడండి సార్, రిమైనింగ్ అప్డేట్స్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు జెరోదా ఏంజల్లో లింక్స్ ద్వారా మన అకౌంట్, అంటే మీరు మన జెరోదా ఏంజల్ మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని కనుక మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే కొద్ది క్యాపిటల్ అయిన పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్తాను. ఈ ఆపర్చునిటీని వాడుకోండి. సో మీరు కామెంట్లు చూసే ఉంటారు కదా, ఎవరైనా భయపడ్డారా? మన డీమెట్ గ్రూప్లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ గ్రీన్లో ఉన్న కామెంట్లు చూశారు కదా, చక్కగా 30-35% నిన్న అంత పడ్డా కూడా సో మంచిగానే గ్రీన్గానే ఉన్నాయి కదా. అంత ఈజీ థింగ్ కాదు. సో మన పోర్ట్ఫోలియో రెడ్లోకి వచ్చింది అని అంటే దళాల సీట్లో కేకలు పెడతా ఉంటారనమాట. ఏ 30% నిఫ్టీ 25% పడితే తప్ప మన ఇండెక్స్, అదే మన పోర్ట్ఫోలియో యొక్క థింగ్ అనేది రెడ్లోకి వెళ్ళదు. అర్థమవుతుందా? అంతలా లోయర్ లెవెల్లో మనం ప్లాన్ చేస్తాం స్టాక్స్, అదనమాట. ఇన్ఫ్యాక్ట్ అంతలా పడాలే కానీ మళ్ళీ ఆపర్చునిటీసే. మనం ఏంటంటే వేటగాళ్ళలాగా ఎదురు చూస్తూ ఉంటాం కదా, సో క్రోకోడైల్. సో అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి ఏంటంటే 1-2 డేస్ పడిపోగానే మీరేం ఆవేశపడి ఇక్కడ అడగద్దు అనమాట. యావరేజింగ్ అనేది వరస్ట్ కాన్సెప్ట్ స్టాక్ మార్కెట్లో. మీరు రెడ్లో చూడలేక యావరేజ్ చేసుకుంటా పోతే మీ ఆస్తులు అమ్ముకున్నా కూడా అవి గ్రీన్లోకి రావు. అర్థమవుతుందా? ప్లాన్గా ఏదైనా స్టాకు రీజనబుల్ లెవెల్స్లో దొరికి టెంపరీ ఇష్యూలో ఉంది, మనం ఆల్రెడీ ఇంతకుముందు కొనుక్కున్నాము, ఇప్పుడు ఇంకా లక్రేటివ్గా దొరుకుతుంటే మన మనీ మేనేజ్మెంట్ రూల్స్ కన్నా ఆ వెయిటేజ్ కన్నా తక్కువ ఉంటే కనుక ఆ స్టాకు యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంతేగాని దాన్ని గ్రీన్లో తెప్పించడం కోసం మీ ఆస్తులు తాతలు ముత్తాతలు పక్క వాళ్ళ క్రెడిట్ కార్డు పక్కన ఫ్రెండ్ ద్వారా పర్సనల్ లోన్ పెట్టించి మీరు కొన్నా కూడా వాటిని గ్రీన్లోకి తేలేరు. సో అట్లా ట్రై చేయొద్దు ఎప్పుడు కూడా. కొనేటప్పుడే లోయర్ లెవెల్లో కొనుక్కునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేస్తాం మనం. చూడండి సార్, ఫిచ్ రేటింగ్ సో ఫైనాన్షియల్ 25కి సంబంధించిన జీడీపీ ఫోర్కాస్ట్ 7% చేశారనమాట. ఎర్లియర్గా 6.5% నుంచి పెంచారంటే గుడ్ థింగే కదా. ఎందుకంటే ఇదంతా రెండింటికి కారణం Q3 జీడీపీ. ఈ రోజు వచ్చిన ర్యాలీకి కూడా కారణం Q3 జీడీపీ. మరి ఇవాళ అప్డేట్ రాలేదు కదా అంటే మొన్న Q3 జీడీపీ అప్డేట్ దగ్గర వచ్చినప్పుడు గ్యాప్ అప్ అయింది కదా. సో అదే ఆరిజిన్ దగ్గర నుంచి పెరుగుతుంది చూడండి కావాలంటే నిఫ్టీ. చూడండి, అలాగే ఐటీసీ గురించి మనం రోజు మాట్లాడుకుంటున్నాము. బ్యాట్ వాళ్ళు వెళ్ళిపోతే అది టెంపరీగా ప్రైస్ని ఫాల్ డౌన్ చేస్తుంది, కానీ స్టాక్కి ఫండమెంటల్ని ఎఫెక్ట్ చేసే బ్యాడ్ న్యూస్ కాదు, మళ్ళీ రివర్స్ అవుతుందని. నిన్న మీరు రివర్స్ చూశారు, అర్థమవుతుందా? అది ఇంపార్టెంట్. అంతేగాని బ్యాట్ వాళ్ళు అమ్మేస్తున్నప్పుడు బ్యాడ్ అని చెప్పి ఇప్పుడు జేపీ మోర్గాన్ వాళ్ళు సో ఓవర్ వెయిట్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఈ న్యూస్ అప్డేట్ చదివితే ఉపయోగం ఏమి ఉండదన్నమాట. సో కానీ అది చెడు జరిగినప్పుడే నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇస్తాను.
మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ జాగ్రత్తగా అలాంటి కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు మేబీ కొత్త వాళ్ళు అంత అబ్జర్వ్ చేయకపోవచ్చు, కానీ సోనర్ మన ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అర్థమవుతుందా? అది ఇప్పుడు జేబీ మోర్గన్ వాళ్ళు ఓవర్ వెయిట్ అని చెప్పి 490 అని చెప్తున్నారు. అదే బ్యాట్ వాళ్ళు అమ్ముతా పడిపోతున్నప్పుడు అప్పుడు చెప్పరు వీళ్ళు ఆ బ్యాట్ వాళ్ళు అమ్ముతున్నప్పుడు స్టేకులు వీళ్ళు కొనుక్కొని సో కొంచెం పైకి వచ్చిన తర్వాత మన చేత కొనిపిస్తారు. అంత తెలివిగా ప్లే చేస్తారనమాట జేబీ మోర్గన్ ఎస్పెషల్లీ. సో అలాగే వీళ్ళు చెప్తున్న కామెంట్స్ చూడండి. సిగరెట్ గ్రోత్ అనేది సో Q3 లోస్ నుంచి ట్రెండ్ అప్ అని చెప్పి చెప్తున్నారనమాట. FMCG పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. సో అదే రిమైనింగ్ హోటల్స్ బాగున్నాయి, FMCG బాగుంది, సిగరెట్ గ్రోత్ బాగుంది, ఐటీసీ అందుకనే మనం లోయర్ లెవెల్లో కొనుక్కున్నాం. మనకు ఆల్రెడీ 100% పైగా రిటర్న్స్ ఉన్నాయి, ఇంకా రిటర్న్స్ ఇస్తుంది అది. మనం జస్ట్ ఏంటంటే ఏం చేయాలంటే ఏమీ చేయొద్దు, వెంకీ సినిమాలలాగా వెయిట్ చేయాలంతే. చూడండి ఫ్రెండ్స్, అలాగే బంధన్ బ్యాంక్కి పెనాల్టీ అనమాట. సో RBI బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద బంధన్ బ్యాంక్ మీద పెనాల్టీ విధించిందనమాట. సో డైరెక్షన్స్ అంటే నాన్ కంప్లైన్స్ విత్ సర్టెన్ డైరెక్షన్స్. సో ఏదైతే ఈ బ్యాడ్ న్యూస్ ఉందో ఈ పెద్ద ఎఫెక్ట్ చేసేదేం కాదు, స్టాక్ టెంపరీగా రియాక్ట్ అవ్వచ్చాము, కానీ ఇది ఓకే. మన బంధన్ బ్యాంక్ అనేది మన పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది స్టాక్. చూడండి సార్, IREDA 40% డౌన్ అయింది, ఆల్ టైమ్ హై. సో నేను ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే అప్డేట్ చూసే ఉంటారు. IREDA అందరూ ఆర్డర్ వచ్చింది అని ఎగబడుతున్నారు. అది అందరికీ తెలిసిన న్యూసే. రైల్వే ప్రాజెక్టులు వస్తున్నాయి, గవర్నమెంట్ రైల్వే ఇన్ఫ్రాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ ఆర్డర్లకు సంబంధించిన న్యూస్ అప్డేట్లు వచ్చినప్పుడల్లా ర్యాలీ అయినాయి. న్యూస్ అప్డేట్స్ ఆర్డర్లు అలా వస్తాయని చెప్పి ముందు మనం కొనుక్కుంటే ఓకే, కానీ ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత కొనటం అనేది ఫూలిష్ యాక్ట్ స్టాక్ మార్కెట్లో. కానీ మనకి ఏం చేస్తాం, మనం మీడియాలో అవే కనిపిస్తాయి. అందుకని నేనేం చెప్పానంటే, ఆ అప్డేట్స్ కనిపించినాయి అబ్బాయి, ఎన్ని మంచి న్యూస్లే, కానీ అందరికీ తెలవడం వల్ల ఎన్ని ఫ్యాక్టర్డ్ ఇన్ టు ద స్టాక్ ప్రైస్, కాబట్టి అప్పుడు వద్దని చెప్పాను. 40% డిప్ అయింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఎప్పుడు వద్దనే అంటాను. మరి ఎప్పుడు అని అంటే ఎప్పుడో చెప్తాను, మీరు ఛానల్ అతుక్కొని ఉంటే. సో ఇప్పటికీ ఏంటంటే హైయర్ వాల్యుయేషన్స్ అనేది చెప్తాను అనమాట IREDA, కానీ అది ఫ్యూచర్ స్టాక్ అని మాత్రం చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి ప్యానిక్లో ఏంటంటే అట్లాంటివి దొరుకుతాయి. సో ఈ గుడ్ న్యూస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలా, స్టాక్ని రక్తంలో పట్టుకోవాలా. సో అదే స్టాక్ మార్కెట్ అంటే. చూడండి, అలాగే JSW ఎనర్జీకి సో గెయిన్స్ ఆన్ రిసీవింగ్ LOA. సో సోలార్ ఎనర్జీ కార్ప్ నుంచి ఏంటంటే సో LOA వచ్చిందనమాట, ఆర్డర్కి అంటే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి. సో మంచి ఆర్డరే కదా. సో ఓవరాల్గా ఏంటంటే JSW ఎనర్జీకి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడండి, అంతే జస్ట్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఎంట్రీ తీసుకున్నాము, మన స్టాప్ లాస్ కన్నా పైనే క్లోజ్ అయింది. మన స్టాప్ లాస్ 46,700 కదా, స్టాప్ లాస్ కన్నా పైన క్లోజ్ అయింది. స్టాప్ లాస్ కన్నా కింద క్లోజ్ అయితే ఎగ్జిట్. అట్లాగే ఏంటంటే నిన్న మనం ఆల్రెడీ వీడియోలో చెప్పాం కదా, దీన్ని జాగ్రత్తగా చూడాలి. నిఫ్టీ అయితే కనుక మంచి లెవెల్లో ఉంది, కానీ వీళ్ళు ఏదైనా ఈ గ్యాప్ కోసం ఏమైనా బయటికి కింద తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. కాబట్టి సో ఇవాళైతే కనుక పాజిటివ్గానే ఉంది, అంటే క్లోజింగ్ రేట్ మీకు డిప్లో ఉన్నా కూడా అక్కడ ఇంటెన్షన్ కిందకి తీసుకెళ్ళి ఇంటెన్షన్ అయితే కనిపించలా. హోప్ఫుల్లీ ఏంటంటే రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి పాజిటివ్గా మరలి మార్కెట్ పైకి తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ పక్షంలో బ్యాంక్ నిఫ్టీని ఎగ్జిట్ కొడతాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ కొట్టే క్రమంలో నిఫ్టీ ప్రాఫిట్ ఉంటే దాన్ని కూడా తీసేస్తాము. మనకు అక్కడ మార్కెట్లో తేడా పడితే, ప్రస్తుతానికి అయితే తేడా ఏం లేదు. సో తేడా ఉంటే ఇవాళే ఉండాలి కదా, మూమెంట్లో తేడా లేదు. నిన్నటి క్లోజింగ్తో కంపేర్ చేస్తే డౌన్లో ఉందనేది అది ఎవరైనా చెప్తారు, అది స్టాక్ మార్కెట్లో కొత్త క్వశ్చన్లు కూడా చెప్తారు. అది హిట్టింగ్లో తేడా లేదు, అంటే కిందకి వెళ్ళాలని ఇంటెన్షన్ అయితే కనుక అట్ ప్రజెంట్ లేదు. కాబట్టి రేపు అబ్జర్వ్ చేద్దామని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఏదైనా అప్డేట్స్ చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా SBI కార్డ్స్ వాటి గురించి అడుగుతున్నారు. SBI కార్డ్స్, ఏషియన్ గనెట్స్ వాటి గురించి ఏంటంటే రేపటి వీడియోలో కానీ వీకెండ్ కానీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం అనేది చేద్దాము. ఇంకెతరత్రా మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్ని మెజారిటీ నేను చదువుతాను, అయితే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వాలి. అలాగే ప్రతి కామెంట్కు సంబంధించిన థింగ్స్ వీడియోలో డిస్కస్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి అర్థం చేసుకోండి. కాకపోతే ఏది ఇంపార్టెన్స్ ఉంది, అట్లాగే మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్, మనం డిస్కస్ చేసే స్టాక్స్ ఆ ప్రియారిటీలో ఉంటే మాత్రం వాటిని ఇలా ఇప్పుడు SBI కార్డ్ అన్నారు, మన పోర్ట్ఫోలియో స్టాక్ కదా, అందువల్ల ఏంటంటే అట్లాంటి వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీరు క్వెరీలో అడుగుతూ ఉంటే. సో అది ఫ్రెండ్స్ వీడియో. సో మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.